హాయ్ అండి, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్ ద్వారా మరొక లేటెస్ట్ జాబ్ అప్డేట్తో మన ఛానల్ ద్వారా మళ్ళీ మేము ముందుకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి జిల్లా కోర్టు నుండి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ పోస్టులకి మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అన్ని జిల్లాల వారు కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవడానికి అర్హులు. అలాగే ఈ పోస్టులకు శాలరీ కూడా 40,000 శాలరీ కూడా ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా ఏమేం పోస్టులు ఉన్నాయి, వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి అనే పూర్తి వివరాలు అయితే ఈ నోటిఫికేషన్లోని పూర్తి వివరాలు మన వీడియోలో అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడటానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేషన్ ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి జిల్లా కోర్టులో 10వ తరగతి పాసుకు సంబంధించిన జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇవి వచ్చేసి డిస్ట్రిక్ట్ కోర్ట్ వేకెన్సీ అవుట్ 2024. ఇవి వచ్చేసి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్. ఫ్రెండ్స్, ఉద్యోగం కోసం చూసే వాళ్ళకి ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన తెలంగాణ డిస్ట్రిక్ట్ లేదా సర్వీసెస్ అథారిటీ DLSA నుండి జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ అండ్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ జాబ్స్ కోసం డిస్ట్రిక్ట్ కోర్ట్ వేకెన్సీ అవుట్ 2024 విడుదల చేయడం అయితే జరిగింది. అలాగే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంకా మరెన్నో వివరాలు అయితే మన వీడియోలో ఇవ్వడం జరిగింది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ DLSA నుండి అన్ని జిల్లా కోర్టులో పనిచేయడానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనిలో భాగంగా జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, 18 నుంచి గరిష్టంగా 34 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, 10th ఎనీ డిగ్రీ అర్హతలు ఉంటే సరిపోతుంది. సెలక్షన్లో భాగంగా రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులకు అయితే ఎంపిక చేసుకొని మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ పోస్టులో ఎవరైతే మిస్ చేసుకోవద్దో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్కి అయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి కావాల్సిన విద్యా అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, ఎంత ఏజ్ ఉండాలి, శాలరీ, అటువంటి పూర్తి వివరాలు అయితే మన వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఛాన్స్ ఎవరు మిస్ చేసుకుండా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూడటానికి కూడా ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్ వేకెన్సీ అవుట్ 2024 జాబ్ మనకి తెలంగాణ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రభుత్వ సంస్థ నుంచి అయితే విడుదల చేయడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉండాలి ఏంటి అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ జాబ్స్కి మీరు అప్లై చేయాలంటే మీకు 18 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల మధ్యలో వయసు అయితే ఉండాలి. అలాగే దీంతో పాటుగా SC STలకు 5 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే OBCలకు 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్ వేకెన్సీ అవుట్ 2024 ఉద్యోగాలకు సంబంధించి 10th డిగ్రీ అయితే పాస్ అర్హత ఉంటే అయితే సరిపోతుంది. ఏ పోస్టులకు ఏంటి, ఏ క్వాలిఫికేషన్ ఉండాలనేది పూర్తి వివరాలు మన వీడియోలో అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, జాబ్లో చేరగానే మీకు నెలకు 40,000 రూపాయల జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి బెనిఫిట్స్ మరియు అలవెన్స్ అయితే అన్నీ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా త్వరగా అప్లై చేసుకోండి. ఇటువంటి అవకాశాలు చాలా తక్కువగా వస్తుంటాయి. ఫ్రెండ్స్, అలాగే ఫీజు విషయానికి వస్తే జిల్లా కోర్టు జాబ్స్కి మీరు అప్లై చేయాలంటే OC BC అభ్యర్థులకు 800 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే SC ST అభ్యర్థులకు వచ్చేసి 400 రూపాయలు అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో వీళ్ళంత మందికి ఎక్కువగా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది. చాలామంది మన తోటి నిరుద్యోగ యువత అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్ వేకెన్సీ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కొన్ని జిల్లాల పోస్టులకు సంబంధించి నవంబర్ 23వ తారీఖు అయితే అప్లై చేసుకోవచ్చు. మరికొన్ని జిల్లాలకు సంబంధించి నవంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరిలో మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు మీరు డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఈ పోస్టులకి అప్లికేషన్ పెట్టుకున్న వారందరికీ కూడా ముందుగా రాత పరీక్ష అయితే పెడతారు. అలాగే వైవా వాయిస్ ద్వారా తర్వాత సెలక్షన్ చేసి అయితే జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, రాత పరీక్షలో భాగంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జి నుండి ప్రశ్నలు అయితే ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే పరీక్ష నిర్వహించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్,
ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్లో భాగంగా మీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. రాత పరీక్ష తేదీ వచ్చేసి డిసెంబర్ 7వ తారీఖు, డిసెంబర్ 12, డిసెంబర్ 15వ తేదీలలో ఈ రాత పరీక్ష అనేది నిర్వహిస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అప్లై ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. జిల్లాల వారీగా రిలీజ్ అయిన ఈ జాబ్స్కి ఏపీ మరియు తెలంగాణ మరియు ఆల్ ఇండియా అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మీరు అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడంతో పాటుగా అప్లికేషన్ ఫారం కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ఫారము మరియు అఫీషియల్ వెబ్సైట్ రెండు కూడా మీకు లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ లింక్లోకి వెళ్ళి మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అలాగే అప్లికేషన్ ఫారంని కూడా డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేసి ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పోస్టులను ఎవరో మిస్ చేసుకోవద్దు. అవకాశం ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే తప్పకుండా తెలియచేయండి. మీకు ఈ అప్లికేషన్ ఫారంని PDF రూపంలో మీకైతే పంపించడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.